అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎస్ రామకృష్ణయ్య గారు రచించిన కీర్తి మాధుర్యం అనే కథను విందాం. ఈ కథ మార్చి 2011 చందమామలో ప్రచురింపబడింది. ఇచ్చాపురం గ్రామంలో లోకయ్య అనే లోభి ఉండేవాడు. ఒక్క పైసా కూడా ఎవరికి దానం ఇచ్చేవాడు కాదు. అతడి ఏకైక కుమారుడి పేరు సోమయ్య. అతడు చాలా ఉదార స్వభావుడు. ఒకసారి ఇచ్చాపురానికి ఒక సన్యాసి వచ్చి గ్రామ ప్రజలతో ఎవరైనా తమకు ఉన్నదానిలో కొంత దానం చెయ్యాలని, లేకపోతే ఆ సంపద ఉండదని, పారిపోతుందని సెలవిచ్చాడు. డబ్బు ఒక నీటి చెలమ లాంటిదని, అది దానం చేసిన కొద్దీ ఎక్కువ అవుతుందని అన్నాడు. అక్కడే ఉన్న లోకయ్య, స్వామి, దానం చేసిన కొద్దీ డబ్బు ఎక్కువ అవుతుందా అని ప్రశ్నించాడు. అవును, దానం చేసిన కొద్దీ డబ్బు తరగదు, ఇంకా ఎక్కువ అవుతుంది అన్నాడు సన్యాసి. లోకయ్య, ఇది నేను నమ్మను అన్నాడు. సన్యాసి వెంటనే, నీవు నమ్మకున్నా ఇది నిజం. నువ్వు ఎవరికైనా దానం చేసి చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది అన్నాడు. స్వామి, ఎన్ని రోజుల్లో ధనం ఎక్కువ అవుతుంది అని ప్రశ్నించాడు లోకయ్య. అది నేను చెప్పలేను, కానీ దానం చేసిన వ్యక్తికి మాత్రమే ఇది అనుభవం మీద తెలుస్తుంది. వీలైతే దానం చేసి చూడు అన్నాడు సన్యాసి. అప్పుడు లోకయ్య, స్వామి, మీ మాట మీద విశ్వాసం లేక కాదు, కానీ తక్షణం నాకు ఆ లాభం కనిపించాలి. అలా జరిగితే నా సంపదను తప్పకుండా దానం చేస్తాను అన్నాడు. సరే, 1-2 రోజుల్లోనే నీకు తెలుస్తుంది, ముందు దానం చెయ్యి అన్నాడు. లోకయ్య అక్కడే ఒక బిచ్చగాడికి 10 రూపాయలు దానం ఇచ్చాడు. లోకయ్య ఇంటికి వెళ్ళగానే ఆయన కొడుకు, నాన్న, 10 రూపాయలు దానం ఇచ్చావుట కదా అన్నాడు. లోకయ్య, అప్పుడే ఈ సంగతి నీకు చేరిందా? సరే, ఆ సన్యాసి చెప్పాడని చేశాను అన్నాడు. గ్రామస్తులు కూడా ఇంటికి వచ్చి లోకయ్యను అభినందించారు. లోకయ్య ఇవేం పట్టించుకోవడం లేదు. తాను 10 రూపాయలు దానం ఇచ్చాడు, తనకు ఎంత లాభం వస్తుంది అనే చింతలో ఉన్నాడు. 1 రోజు గడిచింది, ఒక్క పైసా కూడా రాలేదు. 2వ రోజు లోకయ్య సన్యాసిని ప్రశ్నిద్దాం అనుకుని దేవాలయం దగ్గరకు వెళుతుండగా త్రోవలో ఒక డబ్బు సంచి దొరికింది. అందులో 100 రూపాయలున్నాయి. లోకయ్య మొహం విప్పారింది. ఆహా, ఈయన ఎవరో దేవుడే, ఒక్క 10 రూపాయలు దానం చేస్తేనే 100 రూపాయలు అంటే 10 వచ్చాయి అని సంతోషించాడు. సన్యాసి దగ్గరకు వెళ్ళి, స్వామి, మీరన్నది నిజం, దొరికిన 100 రూపాయలు మీకే దానం చేస్తాను, తీసుకోండి అని ఇవ్వబోయాడు. అప్పుడు సన్యాసి, నీకు దానం చేయాలన్న ఆసక్తి ఉంటే మంచి పనులకు ఇవ్వు, ఇప్పటిలాగా ప్రతి పైసాకు ప్రతిఫలం ఆశించకు అని చెప్పి ఊరొదిలి వెళ్ళిపోయాడు. లోకయ్యకు డబ్బుతో పాటు కీర్తి కూడా పెరిగింది. కీర్తిలోని మాధుర్యము తెలిసింది. ఈలోగా గ్రామానికి జరిగిన ఎన్నికలలో లోకయ్యనే గ్రామ పెద్దగా ఎన్నుకున్నారు. లోకయ్యకు సంతోషమైంది. క్రమంగా తన తరగని ఆస్తి మంచి పనులకు, గ్రామ బాగోగులకు ఖర్చు పెట్టాడు. దానకర్ణుడని పేరు పొందాడు. ఇంతకు ఆ సన్యాసిని తీసుకువచ్చి ఉపదేశం ఇప్పించింది అతని కొడుకు సోమయ్యేనని, అతడే 100 రూపాయల సంచి లోకయ్య వచ్చే దారిలో పడేశాడని, అది అతని సొమ్మేనని లోకయ్యకు తెలియదని, సోమయ్యకు తప్ప ఎవ్వరికీ తెలియదు. తండ్రిలో మార్పు తేవడానికి గ్రామస్తులను లోకయ్య దగ్గరకు సోమయ్యే పంపాడని, అతడిని పొగిడేలాగా చేశాడని, అందువల్ల లోకయ్యకు కీర్తిలోని మాధుర్యం తెలిసిందని, దీనికంతటికీ కారణం సోమయ్య ఉపాయమేనని గ్రామస్తులకు చాలా రోజుల వరకు తెలియలేదు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.